గోదావరి జిల్లాలో ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత గమనీయంగా అమ్మవారు ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. దీనిలో భాగంగా లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారు, పెద్దాపురం మరిడం తల్లి అమ్మవారు, కాండ్రకోట నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయాల భక్తజన సందోహంతో కలకలాడుతూ కనిపిస్తున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష తులసి పూజ మహోత్సవం అత్యంత గమనీయంగా శ్రీ తలుపులమ్మ లోకక్షేత్రంలో జరిగింది. అదేవిధంగా చక్కని కూరగాయల అలంకరణ సైతం అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అర్చకులు ఏం చెబుతున్నారు, భక్తులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. చక్కని అటవీ ప్రాంతంలో కొండ కోణల్లో ఎత్తైన కొండలపై స్వయంభుగా వెలిసిన అమ్మవారు శ్రీ తలుపులమ్మ అమ్మవారు. ఏడాది పొడుగునా అనేక ఉత్సవాలు జరిగినప్పటికీ ఒక్క ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలు విశేషభరితంగా జరుగుతాయి ఈ దివ్యక్షేత్రంలో అని చెప్పుకోవచ్చు. కాకినాడ జిల్లాకు సంబంధించి లోవకొత్తూరు కొండ కోణంలో కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న అమ్మవారికి ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి లక్ష తులసి పూజ మహోత్సవం అత్యంత గమనీయంగా జరిగింది. అమ్మవారి పాదాల చెంత అర్చక స్వాములు 1,00,000 సార్లు మంత్రాలు జపిస్తూ ఈ లక్ష తులసి అమ్మవారికి పూజా కార్యక్రమం ద్వారా నిర్వహించి అనంతరం ప్రత్యేక కుంభహారతి, నక్షత్రహారతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెనుమర్చి విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి చీరా సారే అందించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భక్తులు చక్కగా ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించి సామూహికంగా జరుగుతున్న కుంకుమ పూజల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఆదివారం విశేషభరితమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. లక్ష తులసి పూజతో పాటు అమ్మవారికి గాజుల అలంకరణ, మరోపక్క కూరగాయల అలంకరణ, లక్ష కుంకుమార్చన, విశేషభరితమైన అభిషేకాలు వంటివి గమనీయంగా జరుగుతాయని తెలియజేశారు. మహాకాళి లలితా భట్టారికేశ్వరి తలుపులమ్మదేవి అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారికి లక్ష తులసి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు కూడా 50 మంది వచ్చి అందరూ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని అనుగ్రహించవలసిందిగా కోరుకున్నారు. ఈ లక్ష తులసి పూజలో అమ్మవారి ఆరాధనలో భక్తులందరూ కూడా ఈ లక్ష తులసి పూజలో పాల్గొనడం వల్ల ఈరోజు విష్ణుమూర్తి శయన ఏకాదశి అని మహాపుణ్యదినం. ఈ రోజు నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు కూడా చాలా రోగాలతో కూడుకున్నటువంటి రోజులు కనుక ఈ లక్ష తులసి పూజలో పాల్గొనడం వల్ల భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని, ఈ లక్ష తులసి పూజను దర్శించుకోవడం వల్ల అందరూ కూడా సుఖంగా ఉంటారని మన పురాణాల్లో చెప్పబడింది. రంగవరం నుంచి వచ్చామండి, రౌతులపూడి మండలం రంగవరం నుంచి వచ్చామండి. అమ్మవారి సేవ చేసుకోవడానికి వచ్చామండి. అంతా చాలా సార్లు దర్శించుకున్నామండి. అనుకున్న కోరికలు తీరుతుందండి అమ్మవారు. అలాగే మా అందరికీ కూడా సేవకు వచ్చి కూడా చాలా బాగా చూస్తున్నారండి ఇక్కడ అన్ని. చూశారు కదా, ప్రకృతి రమణీయత నడుమ ఎత్తైన కొండలపై ఉన్న అమ్మవారి దివ్యక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్చక స్వాములు, భక్తులు సైతం తెలియజేశారు. మరి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అమ్మవారిని దర్శించండి, అమ్మవారు ఆశీస్సులు పొందండి.